సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మందిని వెంటాడుతున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. చాలా మంది సినీ సెలబ్రిటీలు చాలా మంది డిప్రెషన్ సమస్యను ఎదుర్కొన్నారు. కొంతమంది సినిమాల విషయంలో, మరికొంతమంది రిలేషన్షిప్స్ విషయంలో డిప్రెషన్లోకి వెళ్లారు. కొంతమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. మరికొంతమంది మాత్రం డిప్రెషన్ వల్ల కెరీర్ కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మందిని వెంటాడుతున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. చాలా మంది సినీ సెలబ్రిటీలు చాలా మంది డిప్రెషన్ సమస్యను ఎదుర్కొన్నారు. కొంతమంది సినిమాల విషయంలో, మరికొంతమంది రిలేషన్షిప్స్ విషయంలో డిప్రెషన్లోకి వెళ్లారు. కొంతమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. మరికొంతమంది మాత్రం డిప్రెషన్ వల్ల కెరీర్ కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకుందామనుకున్నా అని తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాక్కు గురి చేస్తున్నాయి. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమెను చనిపోయే అంత సమస్య ఏమొచ్చింది? వరుస ఆఫర్స్తో దూసుకుపోతున్న ఆ హీరోయిన్ డిప్రెషన్కు ఎందుకు గురైందో చూద్దాం. టాలీవుడ్లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది. బాలీవుడ్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు తెలుగులో ఈ చిన్నది ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, సీరియల్స్లో చేసిన తర్వాత సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నించా. ఆ సమయంలో టీవీ నటి అంటూ చులకనగా చూశారు. ఎంతో అవమానించారు. దాంతో డిప్రెషన్లోకి వెళ్లా. ఒకసారి డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. కానీ నా పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.